సరస్వతి పుష్కరాలకు వస్తున్న భక్తులతో కాళేశ్వరం జనసంద్రమవుతోంది. నిన్న ఒక్కరోజే దాదాపుగా 2.5 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. సోమవారంతో పుష్కరాలు పరిసమాప్తం అవుతున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో కాళేశ్వరం తరలి వస్తుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దక్షిణ కాశీగా పిలిచే ముక్తేశ్వర సన్నిధానం కాళేశ్వర భక్తులతో కిటకిటలాడుతోంది. సరస్వతి పుష్కరాలు పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరానికి విచ్చేస్తున్నారు. అన్ని దారులు కాళేశ్వరం వైపే అన్నట్లుగా సాగుతుండడంతో కాళేశ్వరం నలువైపులా భక్తుల సందడే కనిపిస్తోంది. గోదావరి ప్రాణహితలతో పాటుగా అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదిలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. దీంతో నదీ తీరం వెంబడి ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది. వారాంతాలు కావడంతో కాళేశ్వరానికి భక్తుల తాకిడి మరింత పెరిగింది. నిన్న ఒక్కరోజే 2.5 లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. మహాదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వరకు దాదాపు 17 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. కాళేశ్వరం నుంచి సిరోంచా మార్గంలోనూ 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటల సేపు ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో భక్తులు తాగునీటి కోసం అవస్థలు పడ్డారు. కొందరు వాహనాలు దిగి కిలోమీటర్ల మేర నడుస్తూ కాళేశ్వర క్షేత్రం చేరుకున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ సభాపతి మధుసూదనాచారి తదితరులు శనివారం రోజున పుణ్యస్నానాలు చేసి ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నేడు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీ సమేతంగా కాళేశ్వరం విచ్చేస్తున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. గవర్నర్ రాక నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.